8 స్థితులు ఉన్నాయి. మనుషులు 8 రకాలుగా ఉంటారు. ఫస్ట్ మూలాధారం, తిండి కోసం బతుకుతారు, బతకడం కోసం తింటారు. వాడేది ఫస్ట్ స్టేజ్. రెండవ స్టేజ్ స్వాధిష్టానం, స్వ అధిష్టానం. నేను గొప్పవాడిని, నేను ఊరికి సర్పంచ్ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, ఆ పెద్దరికం మీద ఆశ. మూడవ స్టేజ్ మణిపూరక స్టేజ్. మణిపూరకం అంటే ఏంటి? పైన మణి ఉంటుంది, లోపల డొల్ల ఉంటుంది. వీళ్ళు పండితులు, అంటే మణిపూరకం. మాటలు బాగున్నాయి కానీ చేతులు బాగాలేవు. ఫోర్త్ స్టేజ్ అనాహతము, అంటే సైలెన్స్. నాకేమీ తెలియదని నేను తెలుసుకున్నాను. ఫిఫ్త్ స్టేజ్ విశుద్ధ, విశేషమైన శుద్ధము, విశుద్ధ. లోపల కూడా శుద్ధము. వీడు ధ్యాన సాధన మొదలుపెట్టాడు. ఆరవ స్టేజ్ ఆజ్ఞ. నువ్వు లోపల నుంచి శుద్ధం అయిపోయిన తర్వాత నీ నోటిలో మాటే ఆజ్ఞ అవుతుంది అందరికీ. ఇది ఆజ్ఞా చక్రము, సుదర్శన చక్రము, గురు చక్రం. ఇక ఏడవ స్థితి ఏంటి? సహస్రారము. సేవ చేస్తుంటాడు అందరికీ. 8వ స్టేజ్ ఎలా ఉంటుందంటే, ఏదైనా కానీ వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని,